హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నుంచి ఎద్దనపూడి సులోచన రాణి గారి మధుర స్వప్నం మొదటి భాగం తెలుసుకుందాం. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కథలోకి వెళ్దామా? రాత్రి 7 గంటల వేళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అక్కడ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో పట్టాల మీద కొద్దిసేపట్లో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లుగా గోదావరి ఎక్స్ప్రెస్ పొగలు కక్కుతూ నిలబడి ఉంది. ప్లాట్ఫామ్ నిండా పళ్ళు అమ్మేవాళ్ళు తోపుడు బళ్ళ మీద టీ డబ్బాలు పెట్టి తోసుకుంటూ గరం గరం చాయ్ అని అరిచేవాళ్ళు, సామాన్లు నెత్తిమీద పెట్టుకొని చేతులతో మోస్తూ కంపార్ట్మెంట్ల వైపు వడివడిగా నడిచే రైల్వే కూలీలు, వారెక్కడ కనుమరుగై మోసం చేస్తారోనని భయపడినట్టుగా వారి వెంట పరుగులు తీస్తున్న ప్రయాణికులు, రైల్వే పెట్టెల్లో కూర్చొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవారితో వీడ్కోలు చెబుతూ జాగ్రత్తలు బోధిస్తూ పంపడానికి వచ్చిన బంధువులు, వీరందరితో ఆ ప్రదేశం అంతా కిటకిటలాడుతూ రణగొణధ్వనిగా ఉంది. ఈ సందడికి అంతటికీ అతీతంగా ఆ గొడవ ఏమి పట్టనట్టుగా అక్కడున్న బెంచి మీద కాలు వేసుకొని వెనక్కు ఆనుకొని పొడుగ్గా ఉన్న ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. అతని ముఖానికి పేపర్ అడ్డం ఉంది. బెంచి మీద అతని పక్కనే ఒక సూట్ కేసు, దాని మీద ఇంకొక బ్రీఫ్ కేసు పెట్టి ఉన్నాయి. ఇంతలో అక్కడికి ఒక లావుగా పొట్టిగా ఉన్న ఆయన వచ్చాడు. ఆయన ముఖాన విభూది గీతలు, వాటి మధ్య గంధం బొట్టు ఉంది. గూడు కట్టు లాల్చీ ధరించి తమలపాకులు నములుతున్న ఆయన వచ్చి ఆ యువకుడు పక్కన కూర్చున్నాడు. ఆయన వెంటనే మరో 2 వచ్చారు. వారిలో ఒక అతని చేతిలో మృదంగం, ఇంకో అతని చేతిలో ఫిడేలు పెట్టే ఉంది. తమలపాకులు నములుతున్న ఆయన పక్కగా వినయంగా వాళ్ళిద్దరూ నిలబడ్డారు. అమ్మాయి గారు ఇంకా రాలేదు, మృదంగం పట్టుకున్న అతను అన్నాడు. వస్తుందిలే, రైలు బయలుదేరడానికి ఇంకా టైం ఉంది కదా. అయ్యగారికి ట్రైన్ ఎన్నింటికి బయలుదేరుతుందో బాగానే తెలుసు, నిర్లక్ష్యంగా అన్నాడు ఆయన. అయ్యగారిని అడిగి, నాకు ఈ నెల జీతం అడ్వాన్స్ ఇప్పించాలి తమరు. ఎందుకు? మా ఆడదానికి ఒంట్లో బాగాలేదు, వెళ్ళగానే మనీ ఆర్డర్ చేస్తానంటే కానీ వదలలేదు. అసలు ముందే అడిగి తీసుకుని ఇస్తే కానీ వెళ్ళవద్దందని మీరు చాలా హడావిడిలో ఉన్నారు, అందుకే అడగలేకపోయాను. అయ్యగారు ఇప్పుడు వస్తారుగా, నువ్వు అడుగు. అమ్మో నేనే, వారిని చూస్తే నాకు నోట్లోంచి మాటే రాదు. ఏం మింగుతాడా? నా దగ్గర మాత్రం వాచాలత్వం వస్తుంది. సన్నాసి, మీకు కావలసినవన్నీ నేను అడిగి ఆయన చేత ఆ తిట్లన్నీ నేను తినాలన్నమాట. ఏం అయ్యగారు మీకు ఇచ్చే జీతంలో నాకేమైనా వాటా ఇస్తున్నారా? అంత మాట అనకండి, వారి దగ్గర మీకున్న చనువు వేరు. ఏడుసావు. ఏ మనిషి దగ్గర చనువు పెట్టుకోకపోవడం అనేది మనసులో ఉంటుంది. ఇంతలో అక్కడికి 10 సంవత్సరాల కుర్రాడు ఒకడొచ్చాడు. వాడి ఒంటిన నిక్కరు తప్ప ఇంకే బట్టలు లేవు. తల చింపిరిగా ఉంది. అయ్యా ధర్మం, బువ్వ తిని 4 రోజులైంది, కడుపు కొట్టుకుంటూ చూపించాడు. పోరా వెధవ, ఇప్పుడేగా అక్కడ అరటిపళ్ళు మెక్కుతూ కనిపించావు, పో కసిరాడాయన. నేనా? కాదు సామి, కాదు. అమ్మ మీదొట్టు, నాయన మీదొట్టు. నీకు అసలు అమ్మా నాయన ఉన్నారా? పో అని ఎక్కడా కూర్చోనీరు అని విసుక్కున్నాడు. ఆకలి సామి, చచ్చిపోతున్నాను. అక్కడికి పో, ఆ గుజరాతీ ఆయన దగ్గర చాలా డబ్బులున్నాయి, వేస్తాడు, దూరంగా చూపిస్తూ అన్నాడు ఆయన. అక్కడ అడిగాను సామి, ఆయన ఇక్కడికి చూపించి వెళ్ళమన్నాడు. ఏడుసావు, వెధవాబద్ధాలు నువ్వును. ఆకలి సామి, మళ్ళీ పొట్టగొట్టుకున్నాడు. వెళ్తావా తన్నమంటావా? ఆయన చుర్రుమంటూ కొట్టడానికి లేచాడు. ఆ కుర్రాడు దూరంగా పారిపోయి నిలబడ్డాడు. పేపర్ చూస్తున్న యువకుడు అది తీసి పక్కన పెట్టి జేబులు తడుముకొని చిల్లర తీసి ఇదిగో అంటూ పిలిచి ఇచ్చాడు. చేతిలో పడిన పావలా చూడగానే కుర్రాడి ముఖం చాటంత అయింది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సార్ అన్నాడు.
చూడు, ఎవరన్నా కాదు అంటే విసిగించకూడదు, ఇంకో చోటుకి వెళ్ళిపోవాలి, తెలిసిందా అన్నాడు. అలాగే సార్ అన్నాడు. ఇంతలో మృదంగం పట్టుకున్న అతను కేక పెట్టినట్టుగా అదుగో అమ్మాయి గారు వస్తున్నారు అన్నాడు. గూడకట్టు ఆయనతో పాటు యువకుడు కూడా అటువైపు యాదాలాపంగా తల తిప్పి చూశాడు. దూరం నుంచి వస్తోంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి తటిల్లతలా ఉంది. యవ్వనపు బిగిలో సౌందర్య శోభతో మెరిసిపోతున్న ఆమె శరీర లావణ్యం ముందు ఆమె ధరించిన ఖరీదైన చీర, నగలు వన్నె తెచ్చినట్టే ఉన్నాయి. ఆ అమ్మాయి పింక్ కలర్ చీర కట్టుకుని చకచకా నడుస్తూ వస్తోంది. ఆ నడకలో ఒక లయ ఉంది. చుట్టుపక్కల వాళ్ళు ఆమె సౌందర్యానికి ముగ్ధులైనట్టు చూస్తుంటే ఆమె అదేమీ పట్టనట్టుగా, అలాంటి చూపులు తనకు అలవాటైపోయినట్టుగా వస్తోంది. ఆమె వెంటే 2 ఫోటోగ్రాఫర్లు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. వాళ్ళేదో అర్థిస్తున్నట్టుగా అడుగుతున్నారు. ఆ అమ్మాయి నో నో ఐఎమ్ సారీ అంటూ చేతులూపుతూ తన తిరస్కారం చూపిస్తోంది. వాళ్ళు ఆ తిరస్కారం పట్టించుకోవట్లేదు. ఆ అమ్మాయి చకచకా నడుస్తూ ఆ యువకుడు కూర్చుని ఉన్న బెంచీకి 4 అడుగుల అవతల ఉండగా ఇంతలో ఇటు నుంచి తల మీద పెట్టెలు 2, దానిమీద తాటాకు బుట్టలు 2, చేతుల నిండా సంచులు, బ్యాగులు పట్టుకొని వెళ్తున్న కూలీని, అతను వెంటే నడుస్తున్న బామ్మగారు అయ్యయ్యో అరిసెల బుట్ట జారిపోతోంది అని కేక పెట్టింది. అంటుండగానే బుట్ట జారిపోయింది. కూలీ కంగారుగా దాన్ని ఆపాలని చెయ్యి పైకి ఎత్తాడు. ఆ లోపలే పై పెట్టె జర్రున జారి ఎదురుగా వస్తున్న అమ్మాయి కాళ్ల మీద పడింది. అంతా క్షణంలో మెరుపులా జరిగిపోయింది. పాదం మీద పెట్టె పడగానే యువతి కెవ్వుమంది. ఫోటోగ్రాఫర్లు కంగారు పడిపోయారు. బెంచీ దగ్గర లేచి నిలబడిన గోడకట్టు ఆయన వెంట ఉన్న మృదంగపు ఆయన ఆ దృశ్యం చూడగానే పరిగెత్తుకు వెళ్ళారు. ఫోటోగ్రాఫర్లు పెట్టెలాగారు. గూడకట్టు ఆయన కూలీని కొట్టినంత పనిచేసి బామ్మగారిని, ఆవిడ అరిసెలని అరవంలో అనువుగా తిట్టేసి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకొని ఆ బెంచీ దగ్గరకు తీసుకువచ్చి కూర్చోపెట్టాడు. ఆ యువతి ముఖం ఆ బాధకి తట్టుకోలేనట్టు అప్పటికే ఎర్రగన్నేరు పువ్వులా అయిపోయింది. కాలి బొటనవేలు చితికి రక్తం కారుతోంది. ఆ అమ్మాయి బాధని బిగపట్టుకుంటూ చెయ్యిని కళ్ళకి ఆనించుకుంది. అప్పటికి బెంచి మీద నుంచి లేచి అందరితో పాటు ఇదంతా చూస్తున్న యువకుడు హఠాత్తుగా తెప్పరిల్లి ఒంటి మీదకి తెలివి తెచ్చుకున్నట్టుగా బెంచి మీద పెట్టి ఉన్న తన బ్రీఫ్ కేసుని వేళ్లతో నొక్కి తెరిచి అందులో నుంచి దూది, ప్లాస్టర్ తీసుకువచ్చాడు. ఆ అమ్మాయి ముందు మోకాళ్ళ మీద వంగి రక్తం చిందుతున్న ఆమె పాదాన్ని తల మోకాళ్ళ మీద ఆనించి పట్టుకుని రక్తం తుడిచి దూది వత్తి ప్లాస్టర్ వేశాడు. తన పాదం ఎవరో పట్టుకోగానే ఆ అమ్మాయి దిగ్గున కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా అపరిచిత వ్యక్తి ఎవరో గాయం శుభ్రం చేసి కట్టుకడుతున్నాడు. ఆ అమ్మాయి విస్తుపోతున్నట్టుగా అతని వైపు చూసింది. అతను ప్లాస్టర్ వేయటం పూర్తయింది. అతను వేస్తుంటే అడిగింది, మీరు డాక్టరా? అతను అవునన్నట్టు తలూపాడు. మీ పేరు? గోపాలకృష్ణ. అతను బ్రీఫ్ కేస్ మోస్తూ చెప్పాడు. అరుగో అయ్యగారు వస్తున్నారు, మృదంగం పట్టుకున్న వ్యక్తి అన్నాడు. ఇంతలో అక్కడికి ఆ అమ్మాయి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్న ఒక ఆయన వడివడిగా వచ్చారు. ఏమ్మా, ఏమిటి, కాలికి దెబ్బ తగిలిందా? ఆయన ఆదుర్దాగా అడిగాడు. అవును డాడీ. తండ్రిని చూడగానే ఆ అమ్మాయి కళ్ళల్లోకి ఆనందం వచ్చింది. బాధని దిగమింగేసి హుషారుగా నవ్వేస్తూ తనకి తగిలిన దెబ్బ పట్టించుకోనంత ముఖ్యమైనది కాదన్నట్టు తలాడిస్తూ, డాడీ చూసారా, నాకు దెబ్బ తగులుతుందని తెలిసే ఆ దేవుడు డాక్టర్ని రెడీగా పెట్టేశారు. ఈయన డాక్టర్, పేరు గోపాలకృష్ణట. నాకు అలా దెబ్బ తగలగానే ఇలా వచ్చేసి కట్టేశారు. నాకు అసలు బాధే తెలియలేదు, పాదం చూపిస్తూ నవ్వుతూ అంది. గోపాలకృష్ణ ఆయనకి నమస్కారం చేశారు. తరువాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం.